నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. మున్సిపాలిటీ ఎన్నికల్లో సిపిఐ పార్టీ హవా. నాగర్ కర్నూలులో సిపిఐ పార్టీ 20వ వార్డు అభ్యర్థి కపిలివాయి మానస గోపీచారి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించారు. మున్సిపాలిటీ ఎలక్షన్లో భాగంగా నాగర్ కర్నూలు పట్టణ 20వ వార్డులో సిపిఐ పార్టీ జోరుగా ఇంటింట ప్రచారం జోరుగా కొనసాగింది. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్, నాగర్ కర్నూలు జిల్లా రిపోర్టర్ శ్రీనివాసులు. నాగర్ కర్నూలు పట్టణంలో ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ బలపరిచిన సిపిఐ పార్టీ తరఫున 20వ వార్డులో మరియు కంకి కొడవలి గుర్తుపై మానస గారిని నిలబెట్టడం జరిగింది. సోదరులారా, ఇప్పుడు జరుగుతూ ఉన్న ఎన్నికలు చాలా గొప్ప విలువగల ఎన్నికలు. ఈ ఎన్నికల్లో భారత కమ్యూనిస్టు పార్టీ ఎర్రజెండా తరఫున మరియు మానస గారిని నిలబెట్టడం జరిగింది. పేదోళ్ళ కోసం పదవులున్నా పదవులు లేకపోయినా పేదోళ్ళ కోసం నిరంతరం పోరాడుతున్న పార్టీ ఏదైనా ఉందా ఈ భారతదేశంలో అంటే అది కమ్యూనిస్టు పార్టీ ఎర్రజెండా పార్టీని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కష్టజీవుల కోసం, శ్రమిక జీవనం కోసం ఈరోజు వృత్తిదారులుగా తన సొంత పని చేసుకొని పేద ప్రజల కోసం నేను కూడా సైతం పనిచేస్తానని మానస గారు పనిచేస్తూ ఉన్నారు, ముందుకు వస్తూ ఉన్నారు. ఏ వాడకు చూసినా, ఏ గల్లీకి పోయినా, ఏ ఇంటికి పోయినా పెద్ద ఎత్తున మాకు స్పందన లభిస్తూ ఉంది. ఆ స్పందన చూసి ఖచ్చితంగా ఎర్రజెండా 20వ వార్డులో ఖచ్చితంగా గెలిచి తీరుతుందనే విషయాన్ని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ మానస గారికి మరి వాళ్ళ సంఘము నాయి బ్రాహ్మణ సంఘం, విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున వాళ్ళు మద్దతు తెలియజేయడానికి విశ్వ స్వర్ణకారుల సంఘం తరఫున పెద్ద ఎత్తున నాయకులంతా రావడం జరిగింది. వాళ్ళు వచ్చే వరకే ఇంకా ఉవ్వెత్తున ఇంకా ఖచ్చితంగా మానస గారు అఖండ మెజార్టీతో గెలిపిస్తారని మేము కోరుకుంటా ఉన్నాం. మరియు సోదరులారా, మీ అమూల్యమైన ఓటు కంకికొండల గుర్తుపై ఓటు వేసి మానస గారిని పెద్ద ఎత్తున గెలిపించాలని పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సిపిఐ జిందాబాద్, సిపిఐ జిందాబాద్, కంకికొండ గుర్తుకే అలవాడు, కంకికొండ గుర్తుకే అలవాడు, సిపిఐ జిందాబాద్, సిపిఐ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, సిపిఐ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, సిపిఐ జిందాబాద్, కంకికొండ గుర్తుకే అలవాడు, కంకికొండ గుర్తుకే అలవాడు, కంకికొండ